హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు తెలుగు టెక్ కార్నర్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఎయిర్టెల్ బ్లాక్ గురించి డిస్కస్ చేద్దాం. సో రీసెంట్గా ఎయిర్టెల్ వాళ్ళు అనేది ఎయిర్టెల్ బ్లాక్ అనేది ఇంట్రడ్యూస్ అయితే చేశారనమాట. సో ఇంట్రడ్యూస్ చేసి 1 మంత్ అయితే అవుతుంది. సో ఎయిర్టెల్ బ్లాక్ అనేది మనకి అడ్వర్టైజ్మెంట్స్లో టీవీలో చూపిస్తున్నారు, కానీ సో ఎయిర్టెల్ బ్లాక్ అంటే ఏంటో చాలామందికి అర్థం కావట్లేదు అనమాట. సో అందుకని ఈరోజు వీడియోలో దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో గైస్ చూడండి, ఫస్ట్ మనం ఎయిర్టెల్ బ్లాక్ అంటే ఏంటి. సో ఎయిర్టెల్ బ్లాక్ అంటే ఏం లేదు గైస్. ఇప్పుడు మనం జనరల్గా ఎయిర్టెల్ కనెక్షన్ మనకి మల్టిపుల్ కనెక్షన్స్ అనేవి ఉంటాయి. అంటే మనం ఎయిర్టెల్ సిమ్ వాడతాం, అలాగే ఎయిర్టెల్ డిటిహెచ్ వాడతాం, అలాగే ఎయిర్టెల్ ఫైబర్ వాడే వాళ్ళు చాలామంది అయితే ఉన్నారనమాట. సో వీటికి అనేది మనం విడివిడిగా బిల్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సపోజ్ మనకి మొబైల్కి ఒక 600 7 ఎంతో సంథింగ్ ఒక ప్లాన్ వేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే డిటిహెచ్ ఉంది, డిటిహెచ్ అంటే టీవీ ఛానల్స్కి మనం సపరేట్గా ఒక ప్యాక్ వేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే మన ఇంట్లో ఉండే ఫైబర్ కనెక్షన్, మన ఇంట్లో ఉండే వైఫై కనెక్షన్ కూడా మనం ఎక్స్ట్రా అంటే మనకి విడివిడి సపరేట్గా అనేది మనం వీటికి పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో అంటే వాటి డ్యూరేషన్స్ అనేవి ఒక్కో డేట్ ఒక్కోటి ఉంటుందన్నమాట. సో మన బిజీ లైఫ్లో ఇవి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం అనమాట. సో ఎప్పుడు పే చేయాలనేవి. సో అందుకని చెప్పేసి సో మొబైల్, డిటిహెచ్ అండ్ ఫైబర్ ఈ 3 కంబైండ్ అయ్యి ఒకే ప్లాన్ ద్వారా మనం మనీ పే చేయగలిగే ఒక ఎయిర్టెల్ బ్లాక్ వచ్చేసి. సో ఇది వచ్చేసి మనం అంటే మొత్తం 3 అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి మొబైల్, డిటిహెచ్ అండ్ ఫైబర్ అనమాట. సో మనం 2 or more సర్వీసెస్ మనం ఒకే ఒక ప్లాన్లో కంబైన్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈజీగా. సో అది కేవలం ఎయిర్టెల్లో మాత్రమే, సో మిగతా కంపెనీస్లో అయితే కాదనమాట. సో ఎయిర్టెల్ బ్లాక్ అంటే ఇది గైస్, మీకు అర్థమైంది అనుకోండి ఎయిర్టెల్ బ్లాక్ అంటే ఏంటో. సో ఇక్కడ మనం ఒకసారి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వచ్చిన తర్వాత మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఎయిర్టెల్ బ్లాక్, ఇక్కడ మొబైల్, డిటిహెచ్, ఫైబర్ కంబైన్ ఎనీ 2 or more సర్వీసెస్ ఇన్ 1 ప్లాన్ అని ఉందన్నమాట. సో వీటి ప్లాన్స్ ముందు అసలు వీటి బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు మనం 1 బిల్ అండ్ 1 కాల్ సెంటర్ అనమాట. సో మూడింటికి మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చిన ఒకే కాల్ సెంటర్, మీకు ఒకే బిల్ అనమాట పే చేయాల్సింది మంత్లీ. మీరు చూసుకోవచ్చు అన్ని నార్మలే, ఇంకా ఫ్రీ సర్వీసెస్ గైస్. ఇంకా మీకు ఏమైనా సర్వీస్ చేయాలన్నా కూడా వీళ్ళు ఎటువంటి సర్వీస్ ఛార్జ్ అనేది తీసుకోరనమాట. అలాగే జీరో స్విచ్చింగ్ అండ్ ఇన్స్టాలేషన్ కాస్ట్ అనమాట. సో జీరో స్విచ్చింగ్ అంటే ఏం లేదు. సో మీకు మీకు తీసుకోవాలనుకుంటే 2 కనెక్షన్స్ తీసుకోవచ్చు ఆర్ 3 కనెక్షన్స్ తీసుకోవచ్చు అనమాట. సో అనేది మీ ఇష్టం. సో ఒక కనెక్షన్ తీసుకుంటే, సో మీరు తీసుకుంటే 2 or 3. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ బాక్స్ అట్ నో ఎక్స్ట్రా కాస్ట్ అనమాట. సో సెటప్ బాక్స్ కూడా వీడు ఎటువంటి కాస్ట్ అనేది ప్రొవైడ్ అయితే చేయరనమాట. సో ఇట్ ఈస్ ఫ్రీ కాస్ట్. సో నెక్స్ట్ వచ్చేసి బై నో అండ్ ఓపెన్, అదే ఎయిర్టెల్ షాప్ నుంచి మనం అయితే మొత్తం మేనేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మై ఎయిర్టెల్ థ్యాంక్స్. సో ఇంకోటి వచ్చేసి మనకి 30 days ఫ్రీ ట్రయల్ అయితే ఇస్తున్నారనమాట మీరు కొత్తగా తీసుకోవాలనుకుంటే. సో ఇది మంచి ఆప్షన్ అనమాట. సో వీళ్ళ సర్వీస్ ఎలా ఉంటుందో కస్టమర్కి తెలియడానికి వీళ్ళు ఒక 30 days ఫ్రీ ట్రయల్ అయితే ఇస్తున్నారనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు గైస్, మీకు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, మీరు కావాలనుకుంటే 3 or 2 అనమాట. 3 పెట్టించుకోవచ్చు, లేకపోతే మీకు ఇష్టం వచ్చిన 2 అనేది మీరు పెట్టించుకోవచ్చు అనమాట. సో ఒక్కసారి మన ప్లాన్స్లోకి అయితే ఒకసారి వెళ్ళిపోదాం. సో ప్లాన్స్ వచ్చేసి 998 రూపీస్ నుంచి అయితే ఉందన్నమాట. ఫస్ట్ ప్లాన్ అది ఎయిర్టెల్ బ్లాక్ 998 ప్లాన్ అనమాట. సో అసలు ఈ ప్లాన్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. సో ఈ ప్లాన్లో వచ్చేసి మనకి 2 కనెక్షన్స్ మాత్రమే అయితే ఉన్నాయి అనమాట. సో అది వచ్చేసి పోస్ట్ పెయిడ్ అండ్ డిటిహెచ్ అనమాట. సో పోస్ట్ పెయిడ్ అంటే ఏం లేదు. సో మనకి అన్లిమిటెడ్ కాల్స్ అంటే మనకి మొబైల్. ఇంకోటి వచ్చేసి డిటిహెచ్ అంటే మన నార్మల్ టీవీ ఛానల్స్ అనమాట. సో డిటిహెచ్ కూడా అది ఓన్లీ అప్ టు 350 రూపీస్ వరకు అనమాట. అంటే మీరు టీవీ ఛానల్స్ అప్ టు 350 రూపీస్ వరకు మాత్రమే మీరు టీవీ ఛానల్స్ అనేది చూడగలరు అనమాట. సో మ్యాక్సిమం అదే ఈ ప్లాన్లో వచ్చేసి. సో మళ్ళీ పోస్ట్ పెయిడ్లో మీకు అన్లిమిటెడ్ కాల్స్ ప్లస్ ఎక్స్ట్రా 105 GB ఇస్తున్నారు. సో మీరు మొబైల్లో వాడుకోవడానికి. సో మీకు అది ఎక్స్ట్రా 105 GB అనేది మీరు మొబైల్లో వాడుకోవడానికి. సో అంతేగాని అది ఎక్స్ట్రా ఫైబర్ నెట్ ఏం కాదనమాట. సో ఇది ఫస్ట్ ప్లాన్. సో సెకండ్ ప్లాన్ వచ్చేసి 1349 రూపీస్ అనమాట. సో ఇందులో కూడా మనకి 2 కనెక్షన్స్ మాత్రమే ఇచ్చారు. కాకపోతే ఇక్కడ మనకి వెబ్సైట్లో 3 కనెక్షన్స్ అని చూపిస్తున్నారు. సో అదైతే రాంగ్ అనమాట. సో ఇందులో మనకి కేవలం 2 కనెక్షన్స్ అయితే ఇచ్చారు. సో ఒకటి వచ్చేసి పోస్ట్ పెయిడ్, ఇంకోటి డిటిహెచ్ అనమాట. సో ఇందాక మనం ఫస్ట్ చూసిన ప్లాన్, ఈ చూసిన ప్లాన్ సేమ్ ఒకటే అనమాట. కాబట్టి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనకి చూసుకోవచ్చు, పోస్ట్ పెయిడ్లో ప్రీవియస్ ప్లాన్లో 105 GB మాత్రమే ఇచ్చారు. ఇందులో 210 GB అయితే ఇచ్చారనమాట. సో అన్లిమిటెడ్ కాల్స్ సేమ్, అలాగే టీవీ ఛానల్స్ కూడా సేమ్ అనమాట. సో నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి 1598 రూపీస్ ప్లాన్ అనమాట. సో ఇది కూడా 2 కనెక్షన్ ప్లాన్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఫైబర్ అండ్ పోస్ట్ పెయిడ్ అనమాట. సో ఫైబర్ అండ్ పోస్ట్ పెయిడ్ అంటే మనకి వైఫై ప్లస్ మొబైల్ అనమాట. సో ఇలా డిటిహెచ్ అనేది లేదు. ఇందులో ఫైబర్తో పాటు మనకి ఎక్స్ట్రా ల్యాండ్ లైన్ కూడా. ఇక్కడ ఫైబర్లో వచ్చేసి మనకి ఇంటర్నెట్ అన్లిమిటెడ్ అనమాట. సో అప్ టు 200 MBPS వరకు స్పీడ్ వచ్చేసి మనకి 200 MBPS ఉంటుంది. ఇంకా మనకి నెట్ వచ్చేసి అన్లిమిటెడ్ అనమాట. సో ఇంకా పోస్ట్ పెయిడ్ వచ్చేసి మనకి అన్లిమిటెడ్ కాల్స్, ఇంకా 105 GB ఎక్స్ట్రా. నెక్స్ట్ వచ్చేసి ద పీక్ ప్లాన్ అనమాట. సో ఇదే అనమాట హైయెస్ట్ ప్లాన్ ఇప్పుడు మనకి ఎయిర్టెల్ బ్లాక్లో. సో ఇది వచ్చేసి 2000 రూపీస్ అనమాట. సో ఇందులో మనకి 3 కనెక్షన్స్ అయితే ఉందన్నమాట. సో ఇదే అనమాట గైస్, ఒకే ఒక ప్లాన్ ఉంది 3 కనెక్షన్స్తో. ఇందులో వచ్చేసి మనకి ఫైబర్, పోస్ట్ పెయిడ్ అండ్ డిటిహెచ్. సో 3 అయితే ఉన్నాయి అనమాట. సో ఫైబర్ ప్లస్ ల్యాండ్ లైన్ అన్లిమిటెడ్ ప్లస్
అండ్ అప్ టు 200 MBPS వరకు స్పీడ్ అయితే ఉందన్నమాట ఫైబర్లో వచ్చేసి. సో నెక్స్ట్ పోస్ట్ పెయిడ్ ఇంకా అన్లిమిటెడ్ కాల్స్ మనకి మొబైల్ డేటా 260 GB అయితే ఇస్తున్నారు అనమాట. సో అండ్ DTH అంటే టీవీ ఛానల్స్ వచ్చేసి మనకి అప్ టు 424 రూపీస్ వరకు అయితే మనకి టీవీ ఛానల్స్ అయితే మనం యాడ్ చేయించుకొని మనం ఎంజాయ్ అయితే చేయొచ్చు అనమాట టీవీ ఛానల్స్ DTHలో. ఇంకా పైగా ఎక్స్ట్రీమ్ బాక్స్ కూడా ఇస్తారు ప్రతి DTH ప్లాన్లో వచ్చేసి. సో ఎక్స్ట్రీమ్ బాక్స్ వచ్చేసి మనకి ఫ్రీ అనమాట. సో దానికి వాళ్ళు ఎటువంటి ఛార్జ్ అయితే చేయరు అనమాట. సో ఇవి గైస్ టోటల్గా ఎయిర్టెల్ బ్లాక్లో వచ్చేసి. సో ఎయిర్టెల్ బ్లాక్లో వచ్చేసి ఇవే అనమాట టోటల్ ప్లాన్స్. సో టోటల్గా 4 ప్లాన్స్ అయితే ఉంది. సో 4 ప్లాన్స్లో మొత్తం 3 అనేది 2 కనెక్షన్స్ మాత్రమే. సో ఒకే ఒక ప్లాన్ వచ్చేసి 3 కనెక్షన్ ప్లాన్ అనమాట. సో అదే 2100 రూపీస్ ప్లాన్ అది. సో ఇది గైస్ ఎయిర్టెల్ బ్లాక్ గురించి ఫుల్ డీటెయిల్స్ వచ్చేసి. సో మీకు అంత క్లియర్ కట్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంకొకసారి అయితే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. మీరు ఎట్ ఏ టైం 3 కనెక్షన్స్ ఆర్ 2 కనెక్షన్స్ మీరు ఒకే ఒక ప్లాన్లో తీసుకోవచ్చు. సో అదే ఎయిర్టెల్ బ్లాక్ అనమాట. సో దీనికి సంబంధించిన డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్స్లో కామెంట్ చేయండి, లేకపోతే మా వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో దానిలో జాయిన్ అయ్యి కూడా మీ డౌట్ అయితే రైజ్ అయితే చేయొచ్చు అనమాట. సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్గా వీడియోకి లైక్ అయితే చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా రాస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మళ్ళీ ఇంకొంచెం వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై నౌ.